రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. జూన్ 29న జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఛాంపియన్గా నిలిచిన భారతీయ జట్టు తుఫాను కారణంగా బార్బడోస్లోని చిక్కుకొనిపోయింది. దాదాపుగా 4 రోజుల పాటు అక్కడే ఉన్న టీమిండియా వాతావరణం కాస్త కుదుట పడడంతో ప్రత్యేక విమానంలో తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంది. 13 సంవత్సరాల తర్వాత T20 ట్రోఫీతో భారత్ గడ్డపై అడుగుపెట్టిన జట్టును స్వాగతించేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈరోజు టీం ఇండియా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కాబోతున్నారు. అనంతరం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో T20 ట్రోఫీతో పాల్గొనబోతున్నారు. ఇందుకోసం BCCIతో పాటు మహారాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఇప్పటికే భద్రత కల్పిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ముంబై ప్రధాన రహదారిలో భారత జట్టుతో ఊరేగింపుగా నిర్వహించనున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సత్యనారాయణ, చెప్పండి, పూర్తిగా భారత్ చాలా సుదీర్ఘమైనటువంటి రోజుల తర్వాత ఇండియాకి ట్రోఫీని సాధించింది. గతంలో మనం 50s మ్యాచ్లో వరల్డ్ కప్ని చేజార్చుకున్నాం. ఆ రోజు బాధను ఇప్పుడు భర్తీ చేశారు. ప్రధానంగా ఈరోజు స్వాగతానికి సంబంధించినటువంటి ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజశేఖర్. అయితే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆ వరల్డ్ కప్ ని భారతదేశ అభిమానులకు చూపిద్దామా, భారతదేశంలో ఈ యొక్క పండగ చేసుకుందామా, భారతదేశంలో ఆనంద ఉత్సవాలు జరుపుకుందాం అనేటటువంటి ఒక ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి ఒక టీమిండియాకు బార్బడాస్ లో వెరిల్ హరికేన్ అయితే ఒక ఇబ్బంది అయితే పెట్టింది. ఒక 2 రోజుల పాటు హోటల్ గదుల నుంచి బయటికి రాకుండా తీవ్రమైనటువంటి అంటే వర్షం, ఎప్పుడైతే మ్యాచ్ అనంతరం కురిసినటువంటి ఒక చిన్న వర్షము పెద్ద తుఫానుగా మారి 2 రోజుల పాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడ నుంచి మరి BCCI ఏర్పాటు చేసినటువంటి ఒక ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ లో నేరుగా అక్కడ నుంచి ఈరోజు ఉదయం అయితే భారత గడ్డపై అయితే వరల్డ్ కప్ అంటే ప్రపంచ కప్ సాధించాలనేటటువంటిది ప్రతి క్రికెట్ దేశం, ఏదైతే క్రికెట్ ఆడే దేశాలు ఉంటాయో క్రికెట్ ఆడే దేశాలకు ప్రపంచ కప్ సాధించాలనేది గొప్ప కలగా ఉంటుంది. అయితే 2007లో మనకి ఏదైతే వరల్డ్ కప్ దక్కిందో ఆ తర్వాత దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత 17 సంవత్సరాల తర్వాత తిరిగి ఆ కప్పు గెలుచుకొని ఆ ఆనందంతో భారత జట్టు ఈ రోజైతే ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా రాత్రి ఉదయం 9:30కు ప్రధాని మోదీతో అల్పాహార విందు ఉంటుంది. అలాగే భారత జట్టు క్రికెట్ సభ్యులను మోదీ సన్మానించనున్నారు. ఆ తర్వాత అనంతరం మరొక ఫ్లైట్ లో వీళ్ళంతా కూడా ముంబై వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆ ముంబైలో ఎక్కడైతే ఈ రోజు సాయంత్రం ఓపెన్ టాప్ బస్సులో అంతా కూడా దీని వరల్డ్ కప్ మొత్తం అంతా కూడా తిప్పేటటువంటి ఒక అవకాశం ఉంది. అంటే ముంబైలో ఒక రోడ్ షో నిర్వహించేటటువంటి ఒక అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి ఎక్కడైతే గ్రౌండ్ లో ఒక సన్మాన సభ, అలాగే తర్వాత ఒక ఫంక్షన్ కూడా BCCI ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది రాత్రి 7:30కు. అంటే ఓవరాల్ గా చూస్తే ఈ రోజు మాత్రం భారతదేశ అభిమానులకు అలాగే టీమిండియాకు ఒక గొప్ప రోజుగా భావించవచ్చు. వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా అంటే ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం శనివారమే ఇదంతా రావాలి, ఆదివారం నాడే ఫంక్షన్ జరగాల్సి ఉన్నప్పటికి కూడా ఈ బెరిల్ తుఫాన్ కారణంగా ఓవరాల్ గా అయితే మొత్తం ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ గ్రౌండ్ లో అంటే ఢిల్లీలో మనం చూసినట్టే విజువల్స్ లో మనం చూస్తున్నాం, ఢిల్లీలో అయితే ఘన స్వాగతం అయితే పలికినారు. అక్కడ ఉన్నటువంటి ఒక ఢిల్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో భారీ ఎత్తున ఎయిర్పోర్ట్ కు చేరుకొని భారత క్రికెట్ జట్టుకు ఘన స్వాగతం పలికారు. ఎప్పుడైతే రోహిత్ శర్మ భారత క్రికెట్ కెప్టెన్ ఆ వరల్డ్ కప్ ని ఇలా ఊపుతూ చూపారో అంతా కూడా కేరింతలు కొడుతూ వాళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత డప్పు చప్పుళ్లకు సూర్యకుమార్ యాదవ్ అయితే మాస్ రేంజ్ లో అతను చిందులేశాడు. అంటే ఓవరాల్ గా కూడా ఎప్పుడైతే ఒక విదేశం నుంచి ఒక కప్పు గెలిచి స్వదేశంకి వచ్చిన తర్వాత ఆ ఆనందం ఏ విధంగా ఉంటుందో వర్ణనాతీతం. అదే ఆనందాన్ని ఫీల్ అయ్యారు ఇటు క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు అటు క్రికెట్ ప్లేయర్స్ కూడా. ఆ తర్వాత ఇక రాత్రి జరిగేటటువంటి ఒక ఫంక్షన్ లో వీళ్ళకు విందు కార్యక్రమం ఏర్పాటు చేసేటటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇట్లా ఓవరాల్ గా చూస్తే మటుకు ఈ రోజు అంటే ఈ వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా మాత్రం అటు క్రికెట్ ఫ్యాన్స్ ఇలాగే క్రికెట్ ప్లేయర్స్ 2 రోజులు 3 రోజుల తర్వాత ఇండియాకు చేరుకోవడం పట్ల మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. సత్యనారాయణ.